లివర్ సిరోసిస్ అంటే ఏంటి, దీనికి రీజన్స్ ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనకి తెలియజేయడానికి కామినేని హాస్పిటల్ నుంచి లీడ్ కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్. థ్యాంక్ యూ డాక్టర్. ఎస్ డాక్టర్, అయితే ఫస్ట్ సిరోసిస్ అంటే ఏంటి? ఓకే, సో జనరలీ మనం ఈ మధ్య మీరు కూడా వినుంటారు, చాలా మందికి ఫ్యాటీ లివర్ అని చూస్తున్నారు. ఎవ్రీ సెకండ్ థర్డ్ పర్సన్కి ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే జనరలీ మన లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్, అంటే దానంతట అదే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ రీగ్రో అవుతుందన్నమాట. మన బాడీలో లివర్కి మాత్రమే ఆ టెండెన్సీ ఉంది. సో ఈ టెండెన్సీని కోల్పోయి ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ అంటే లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే స్టేజ్నే సిరోసిస్ అని అంటాం మనం. డాక్టర్, సిరోసిస్ రావడానికి రీజన్స్ అంటే ఏముంటాయి అంటారు? ఓకే, సో చాలా రోజులుగా మనం అందరము చూస్తున్న ఏంటంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ అనేవి ఉంటాయి కదా. సో ముందు 15-20 ఇయర్స్ ముందు ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ అనేది ఇంక్లూడెడ్గా లేదు. సో ఇప్పుడు మీరు కొంచెం పెద్ద అయ్యాక ఒక వ్యాక్సిన్ తీసుకుని ఉంటారు. సో ఆ వ్యాక్సిన్ ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో మోస్ట్ కామన్గా మనం ఈ రోజులలో చూసేది ఏంటంటే సిరోసిస్ దేనివల్ల వస్తుంది అంటే హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, అఫ్ కోర్స్ ఆల్కహాల్ వల్ల క్రానిక్గా చాలా ఏళ్లగా రోజు ఇంక్రీస్డ్ క్వాంటిటీగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ వల్ల కూడా నాష్, దీనివల్ల కూడా సిరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ కాజెస్. ఇలా కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వేరే వైరసెస్ కూడా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ డిజీజెస్, బోల్డ్ రీజన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్గా మనం చూసేవి ఏంటంటే ఈ 4: ఒబెసిటీ వల్ల, ఫ్యాటీ లివర్ వల్ల, నాన్ ఆల్కహాలిక్ అయ్యుండి లేదా ఆల్కహాలిక్ వల్ల, హెపటైటిస్ బి వల్ల, హెపటైటిస్ సి వల్ల మోస్ట్ కామన్గా చూస్తాం మనం. డాక్టర్, కామన్ కాజెస్ గురించి చెప్పారు. అయితే ఏజ్ గురించి వస్తే ఈ ఏజ్లో వస్తుంది అని కరెక్ట్గా కన్ఫర్మ్గా చెప్పడం ఉంటుందా, లేదంటే ఏ ఏజ్లో వారికైనా వచ్చే అవకాశం ఉంటుందంట? ఎస్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఏ ఏజ్లో వాళ్ళకైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరలీ మనం సిరోసిస్ గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే దానివల్ల లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లివర్ ఫెయిల్యూర్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. చిన్నపిల్లలు, ఈవెన్ మంత్స్ బేబీకి కూడా రావచ్చు, లేదా మరి ఎల్డర్లీ ఎవరికైనా రావచ్చు. సో లివర్ ఫెయిల్యూర్ ఒకవేళ సిరోసిస్ ద్వారా వచ్చింది అంటే సిరోసిస్ అనేది మేబీ మోర్ దెన్ 10 ఇయర్స్ లివర్లో ఉంటేనే దానివల్ల సిమ్టమ్స్ అనేవి వస్తాయి. మోర్ దెన్ 10 ఇయర్స్ ఉంటుంది కాబట్టి జనరలీ కిడ్స్లో రావడానికి అవకాశం తక్కువ. మోర్ దెన్ 20 ఇయర్స్ ఆటో ఇమ్యూన్ డిజీజ్, నేను ఇందాక మీకు చెప్దాం అనుకున్నాను, ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల కూడా సిరోసిస్ వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటంటే జనరలీ మన ఇమ్యూనిటీ, అంటే మనకి ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, బ్యాక్టీరియాని ఫైట్ చేసి బయటికి పంపించేస్తుంది మన ఇమ్యూనిటీ. అదే ఇమ్యూనిటీ మన హెల్దీ టిష్యూని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ వల్ల సిరోసిస్ వస్తుంది. సో 20 ఇయర్స్ నుంచి కూడా రావచ్చు, కిడ్స్లో కూడా రావచ్చు. బట్ లివర్ ఫెయిల్యూర్ అనేది వేరే రీజన్స్ ద్వారా వస్తుంది అనమాట. అయితే డాక్టర్, సిరోసిస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ కానివ్వండి, లేదా ఆల్కహాలిక్ రిలేటెడ్ సిరోసిస్ కానివ్వండి, మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ద్వారా ఏమవుతుందంటే జనరలీ మన లివర్లో లెస్ దెన్ 10% ఫ్యాట్ అనేది కామన్గా ఉంటుంది. దానికన్నా ఎక్కువ పెరిగిందనుకోండి, 10% కన్నా ఎక్కువ అయిపోతే మన నార్మల్ లివర్ సెల్స్ బదులు ఫ్యాట్ దాంట్లో చేరిపోయి ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది అంటే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. ఆ స్టేజ్ వరకు కూడా మనం ఏమీ చేయలేకపోయాము అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది ఫైబ్రోసిస్ అంటే లివర్ది స్కారింగ్ అనమాట. సో ఈ స్కారింగ్ స్టేజ్లో కూడా మనం ఏం చేయలేదంటే నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ స్టేజ్లో. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంతమందికి, చాలా మందికి ఇందులో ABC అని మనం కేటగిరీ చేస్తాము. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. ఏదైతే హెల్దీ లివర్ సెల్స్ ఉన్నాయో అవి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి రీగ్రో అయ్యే స్టేజ్లో లేనట్టు. ఈ సిరోసిస్ ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్ అని మేము కేటగరైజ్ చేస్తాం. ఏ అంటే కాంపెన్సేటెడ్, అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళకి జనరల్గా ఏంటంటే మేబీ మనం రెగ్యులర్గా చెకప్ చేసుకొని మాత్రలు ఇస్తే నెక్స్ట్ 5 to 10 సంవత్సరాలు వాళ్ళ లివర్ ఇలాగే బాగానే ఉండే అవకాశం ఉంది. బి స్టేజ్కి వచ్చారనుకోండి, అదే సిరోసిస్ ఉన్నవాళ్ళు, బి ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో వీళ్ళు త్వరలో పర్మనెంట్ డ్యామేజ్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి
వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సి అంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఫెయిల్యూర్లో వస్తారో వాళ్ళకి ఎమర్జెన్సీగా మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టు అవాయిడ్ చేయగలగమా అంటే ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు ఇప్పుడున్న మెడికేషన్స్, ముందు 15 ఏళ్ల క్రితం వరకు అసలు మెడికేషన్స్ అనేవే లేవు. ఏమనేవాళ్ళం అంటే ఓకే బరువు ఉన్నారా బరువు తగ్గండి, ఆల్కహాల్ తీసుకుంటున్నారా ఆల్కహాల్ తీసుకోకండి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, డయాబెటీస్ ఉంది కదా దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోండి, బీపీని కంట్రోల్లో పెట్టుకోండి అని మాత్రమే మేము చెప్పగలిగే వాళ్ళం. ఇప్పుడున్న మెడికేషన్స్ ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు కూడా లివర్ని నార్మల్ చేసే బ్యూటిఫుల్ మెడికేషన్స్ ఉన్నాయి. సో మీరు నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ 6 months ఒకే ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకొని అల్ట్రాసౌండ్ చేయించుకోండి. దీంట్లో మీ లివర్ ఎలా ఉంది అని తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉందంటే మా దగ్గర ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంది కామినేరీలో, దీన్ని ఫైబ్రో స్కాన్ అని అంటాం. మేము ఇప్పుడు అందరికీ అవేర్నెస్ రావాలి అని అది ఫ్రీగా చేస్తున్నాము. ఈ ఫైబ్రో స్కాన్లో మాకేం తెలుస్తుందంటే ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది లివర్లో ఏమైనా స్టిఫ్నెస్ ఉందా, లివర్లో ఏమైనా స్కారింగ్ ఉందా అని తెలియడానికి మేము ఇది చేస్తున్నాం అనమాట. అవేర్నెస్ కోసం మాత్రమే, ప్రతి వాళ్ళ లివర్ ప్రొటెక్ట్ చేయడానికి మా వత్తు మేము తీసుకునే ఫస్ట్ స్టెప్ ఇది. సో ఇక్కడ వరకు మేము ఒకవేళ మాస్టర్ హెల్త్ చెకప్లో చూసామనుకోండి, మేము ప్రివెంట్ చేయడానికి ఐ కెన్ గివ్ మెడికేషన్స్. సో లేదు ఎవరైనా మా దగ్గరికి ఫైబ్రోసిస్ నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ స్టేజ్లోకి వచ్చారంటే దీన్ని మనం ప్రివెంట్ చేయలేము. సో ఫైబ్రోసిస్ వరకు ఇప్పుడు మెడికేషన్స్ ఉన్నాయి. డాక్టర్ ఫస్ట్ కాల్ తీసుకుందాం. రాజ్ కుమార్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి రాజ్ కుమార్ గారు. రైట్, అయితే డాక్టర్ ఇప్పుడు సిరోసిస్ ఉంది అని నిర్ధారించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? లైక్ ఎలాంటి డయాగ్నోస్ ఉంటుంది, ఎలా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది? కరెక్ట్. ఇప్పుడు జనరలీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకు అంటే సిరోసిస్లో ఎవరైనా సిరోసిస్లో ఉన్న వాళ్ళు కూడా అంటే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి వచ్చిన వాళ్ళ 80% మందికి కూడా సిమ్టమ్స్ ఉండవు. సో మనం అది డయాగ్నోస్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎలా అంటే నార్మల్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి ఎందువలన సిరోసిస్ వచ్చింది, అది వైరస్సా లేదా వాళ్ళకున్న లాంగ్ స్టాండింగ్ షుగర్సా, ఆల్కహాలా, ఒబేసిటీయా, అలా చాలా టెస్ట్లు చేసి దేనివల్ల వచ్చిందో దాన్ని ఫస్ట్ టార్గెట్ చేసి దాన్ని మినిమైజ్ చేసుకొని అండ్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి బేసిక్లీ ఏమవుతుందంటే సిరోసిస్ అంటే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ కాబట్టి లివర్ ష్రింక్ అయిపోతుంది, పర్మనెంట్గా లివర్ సెల్ డెత్ అవుతుంది కాబట్టి లివర్ చిన్నదైపోతుంది. లివర్ చిన్నదైనందుకు లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. లివర్లో ప్రెషర్ ఎక్కువైనందుకు చాలా చోట్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మోస్ట్ కామన్ ఏంటంటే మన ఫుడ్ పైప్ ఈసోఫేగస్లో ప్రెషర్ ఎక్కువైతే బ్లడ్ వెసల్స్లో స్వెల్లింగ్ వచ్చి బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేము చేసే బేసిక్ టెస్ట్లు ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకటి బ్లడ్ టెస్ట్లో మనకి కామన్ బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటాం. ఎందుకంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెషర్ లివర్లో ఎక్కువైనందుకు స్ప్లీన్ కూడా ఎఫెక్ట్ అయ్యి స్ప్లీన్ పెద్దగా అవుతుంది. స్ప్లీన్ పెద్దగా అయినందుకు మన బ్లడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది హెమోగ్లోబిన్ కానివ్వండి, డబ్ల్యూబీసీ కానివ్వండి, ప్లేట్లెట్ కౌంట్ కానివ్వండి, అవన్నీ జనరల్గా ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవ్వాలో దానికన్నా చాలా ముందే బ్రేక్ డౌన్ అయిపోయి అవి ఎప్పుడు కౌంట్స్ తక్కువ ఉంటూ ఉంటాయి. సో మన కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో అది తెలుస్తుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, లివర్కి చాలా సపోర్ట్ అవసరమా లేదా అనేది తెలుస్తుంది. సిటీ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, అల్ట్రాసౌండ్లో మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. అల్ట్రాసౌండ్లో బేసిక్గా సిరోసిస్ అనే ప్రాబ్లం ఉందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఎందుకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయాలంటే ఎవరికైతే సిరోసిస్ ఉంటుందో లెస్ దెన్ 10% అంటే 10% కన్నా తక్కువ మందికి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అది మనకి సిటీ కానివ్వండి ఎంఆర్ఐలో మాత్రమే తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఈ క్యాన్సర్ ఉందా అని మనం 2 బ్లడ్ టెస్ట్లు చేస్తాం. ఇవి ప్లస్ అండ్ ఎండోస్కోపీ ఎందుకంటే నేను మీకు ఇప్పుడు చెప్పినందుకు లివర్లో ప్రెషర్ ఎక్కువైతే బ్లడ్ వెజల్స్ ఫుడ్ పైప్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటే మేము ఒక టెక్నిక్, ఒక ఎండోస్కోపిక్ వారిసియల్ లైగేషన్ అంటే ఎండోస్కోప్ ద్వారానే ఆ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి రబ్బర్ బ్యాండ్ లాగా వేస్తామన్నమాట. ప్రెషర్ కంట్రోల్ అయ్యి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ బ్లడ్ వామిటింగ్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇవి చేసే బేసిక్ టెస్ట్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. మల్లేశం గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ అయ్యన్న గౌడ్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్,
అయితే డాక్టర్ ఆల్రెడీ ఇందాక చెప్పారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని. ఇప్పుడున్న సిరోసిస్కి ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఎస్, సో సిరోసిస్కి ఇప్పుడున్న మోస్ట్ బ్యూటిఫుల్ మీకు కంప్లీట్ క్యూర్ అనేది దొరుకుతుంది అనమాట. మేము కామినేని హాస్పిటల్లో మేము చేసేది ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పాడైపోయిన లివర్, సిర్రాటిక్ లివర్ని తీసేసి ఆ మనిషికి ఒక కొత్త లివర్ని పెడతాము. దీన్నే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం అనమాట. లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల 100% క్యూర్ దొరుకుతుంది. ఎస్ డాక్టర్, అయితే మీరు చెప్తూ ఉన్నారు చాలా మంది ఇంకా నిజంగానే క్యూర్ అవుతుందా అన్న అపనమ్మకంలో ఉంటారు, వాళ్ళకేం చెప్తారు మీరు? సో నేను మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 ఏళ్ల క్రితం వరకు లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది లేదు. కానీ ఇప్పుడు లివర్ సిరోసిస్కి 100% ఖచ్చితంగా క్యూర్ అనేది ఉంది. మేము కామినేని హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే మీకు కంప్లీట్గా పాడైపోయిన లివర్ని తీసి మీకు ఫుల్లీ వర్కింగ్ కొత్త లివర్ని పెట్టి నార్మల్ లైఫ్ ఇస్తాం. అంటే ఇదే కొత్త లివర్ మీ బాడీలో నార్మల్గా ఫంక్షన్ చేసి లివర్ ఏదైతే ఫంక్షన్స్ చెయ్యాలో అవన్నీ చేసి మీరు నార్మల్ మనిషిలాగా మనందరిలాగా ఉండి నార్మల్ లైఫ్ ఉంటుంది మీది. సో ఎస్, ప్లీజ్ నమ్మండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల 100% క్యూర్ ఉంది. ఎస్ డాక్టర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల 100% క్యూర్ ఉంది అని అంటున్నారు. అయితే ఆ పేషెంట్ ఎవరైతే చేయించుకున్న పేషెంట్ ఇంతకు ముందులానే ఉంటాడా, అసలు ఎలా ఉంటాడు, యాక్టివ్గానే ఉంటాడా లేదంటే మళ్ళీ ఆ పేషెంట్ లాగే ఉంటాడా? కరెక్ట్, వెరీ నైస్ క్వశ్చన్. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేశాక అసలు ఎందుకు చేస్తున్నామో అది ఇట్స్ అ బిగ్ సర్జరీ. అది ఎందుకు చేస్తున్నాము అంటే మామూలుగా మనందరిలాగా నార్మల్గా అయిపోవడానికి. ఇప్పుడు నాకున్న పేషెంట్స్ ఎవరైతే ముందు ట్రాన్స్ప్లాంట్ చేసుకుని వచ్చారో 2 మ్యారథాన్ రన్నర్స్. అంటే ఏంటి అంటే మనందరిలాగా దే ఆర్ ఏబుల్ టు రన్ ఎవ్రీ డే. మామూలుగా ఫిట్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. అంత ఫిట్గా అంత యాక్టివ్గా అందరిలాగా అలాగే ఉంటారనమాట. సో అందరికీ తెలియాల్సింది ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత మీరు బెడ్ రిడన్ కానివ్వండి, ఏదో పేషెంట్ లాగా కానివ్వండి, ఓ పెద్ద ఆపరేషన్ అయిపోయింది నేను ఎలా ఉంటాను అని అనుకోకండి. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మేము చేసేది మీరు కంప్లీట్గా నార్మల్ అయ్యి మామూలు మనుషులుగా ఉండి మీరు నార్మల్గా మీరు డైలీ ఏమేమి చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజలింగం గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్కారం అండి. ఏం లేదు మేడం, అన్నం తిన్న తర్వాత కొంచెం పొంగనే అట్లా అన్నం మింగేటప్పుడు మంట వస్తుంది. ఓకే. తర్వాత కొంచెం ఏది అంతకుముందు నేను గతంలో ఆల్కహాల్ తాగేవాడిని అమ్మా. ఓకే అండి. కొంచెం దాని మంట పోవడానికి మేడం గారిని కొంచెం మాకు సొల్యూషన్ జరా. ష్యూర్ అండి. సో మీరు చెప్పిన సిమ్టమ్ని రిఫ్లక్స్ సిమ్టమ్ అని అంటామండి. రిఫ్లక్స్ సిమ్టమ్ అంటే జనరలీ మీ పొట్టలో ఏదైనా తిన్న తర్వాత యాసిడ్ అనేది ఎక్కువ సెక్రీట్ అయ్యి జనరల్గా ఫుడ్ డైజెస్ట్ అయ్యి కిందకి వెళ్ళాలి, అలా వెళ్లకుండా పైకి వస్తుంది అనమాట. దీన్ని రిఫ్లక్స్ సిమ్టమ్ అని అంటాం. ప్రాబబ్లీ మీరు చెప్పినట్టు ముందు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవారు కాబట్టి దానివల్ల మీ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ లైనింగ్ కానివ్వండి, మీ స్టమక్ లైనింగ్ కానివ్వండి, మీ డియోడనమ్ అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ లైనింగ్ కానివ్వండి, ఏదన్నా ఇరోజన్స్ కానివ్వండి, అల్సర్ కానివ్వండి, రెడ్నెస్ పుండులాగా అయితే అది మీరు ఎండోస్కోపీ చేస్తేనే తెలుస్తుంది. దాంట్లో హెచ్ పైలోరై అనే బ్యాక్టీరియా ఏదైనా గ్రో అవుతుందా అని చూడాలి. గ్రో అయితే దానికి 100% ట్రీట్మెంట్ ఉంది. 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం పోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అవాయిడ్ చేయాల్సింది, అఫ్కోర్స్ మీకు తెలుసు ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, మసాలా, కారం ఇవి అవాయిడ్ చేయాలి మీరు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కొండయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు. ఆల్కహాల్ జర బాగా తాగుతాం మేడం. ఆల్కహాల్ అయినప్పుడు ఈ కడుపు బాగుంటుంది, ఎదురమ్ములను వస్తుంది. ఓకే అండి. సో ఆల్కహాల్ తాగినప్పుడు ఎక్కువ తాగుతాం మేడం. జర ఆల్కహాల్ తాగినప్పుడు కడుపు ఉబ్బుతుంది, బాగా ఎదురమ్మనాలు వస్తుంది ఉంటుంది. ఓకే ఓకే అండి. ఆల్కహాల్ తాగినప్పుడు మాత్రమే మీకు అలా ఉంది అంటే దాని గ్యాస్ట్రైటిస్ ఏమన్నా ఉందా, అసిడిటీ ఉందా అని మనం చూడాలి. లేదా కడుపు ఉబ్బటం అంటే కడుపులో నీరు ఉందా అని చూడాలి. ఆల్కహాల్ తాగినందుకు ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. అలా ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ వచ్చినప్పుడు కొంచెం కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి మామూలుగా మన బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో అది యూరిన్ ద్వారా బయటికి రావాలి. అలా రాలేక పొట్టలో కాళ్ళలో చేరిందంటే దాన్ని ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అంటాం. అది మనం బ్లడ్ టెస్ట్లో అల్ట్రాసౌండ్లో మాత్రమే తెలుసు అది నీరా అని. సో మీరు ఒకసారి చెకప్ చేయించుకొని గ్యాస్ట్రైటిస్సా లేదా అది అసైటిస్సా అంటే పొట్టలో నీరా అని మీరు చూసుకొని దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మల్లేశం గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి.
కొంచెము శరీరంలో వీక్ ఉంటుంది. సిరోసిస్ వచ్చినట్టు ఎట్లాగా గ్రహించాలి మేడం? మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ నేను ఇందాక చెప్పానండి. 80% మంది సిరోసిస్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్సే ఉండదు. ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే వీక్నెస్, అంటే బలహీనత. చాలామంది బలహీనత ఉన్నప్పుడు ఓకే నేను ఈరోజు చాలా ఎక్కువ పని చేశాను, నేను నైట్ నిద్రపోలేదు, మొన్న ఫాస్టింగ్ చేశాను, దానివల్లే నాకు వీక్నెస్ ఉంది అని అనుకుంటారు. సిమ్టమ్స్ అనేవి సిరోసిస్ 80% మందిలో సిమ్టమ్స్ ఉండవు. కాబట్టి మీరు బ్లడ్ టెస్ట్, బేసిక్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే సిరోసిస్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంతోషిని గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం V6 లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, కావ్య మేడం తోటి మాట్లాడదామని. యా ఉన్నారండి, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తేనండి. మా నాన్నకి లివర్ సిరోసిస్ అండి. 4 మంత్స్ కింద యశోదాలో అడ్మిట్ అయ్యాడు. ఓకే చెప్పండి. డైరెక్ట్ టీవీలో చూడొచ్చా మేడం ఇప్పుడు మా టాకు? యా అయితే చూడొచ్చు కానండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా మీ క్వశ్చన్ ఏంటో అడగండి, మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నా పేరు సంతోష్ని. నాన్నక లివర్ సిరోసిస్ వచ్చిందండి. 4 మంత్స్ కింద యశోదాలో 4 డేస్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము. వాటర్ ఫామ్ అయింది, వాటర్ తీయించుకున్నాము. ఓకే అమ్మా. ఓకే అయితే ఇప్పుడు మళ్ళా 15 డేస్ కింద మళ్ళీ అక్టోబర్ 1st వీక్ లో అడ్మిట్ అయిన 4 డేస్ ఉన్నాము. మళ్ళా 2 డేస్ కింద మళ్ళీ అదే ప్రాబ్లం అయింది. నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిందండి. లివర్ సిరోసిస్ కి 3 months గా ట్రీట్మెంట్ ఉందా మేడం? అవునమ్మా. సో ఇప్పుడు మీరు అన్నట్టు సిరోసిస్ వల్ల పొట్టలో నీరు వచ్చిందంటే లివర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయింది అని అర్థం. సో జనరలీ ఏదైతే నీరు మన బాడీలో ఉందో యూరిన్ ద్వారా బయటికి వచ్చేయాలి. కానీ అలా రాకుండా పొట్టలో కాల్లో చేరుతోంది అంటే మేము ఫస్ట్ టాబ్లెట్స్ అనేది ఇస్తాము. టాబ్లెట్స్ వల్ల నీరు తగ్గుతోంది అంటే మంచిగా రెస్పాండ్ అవుతున్నట్టు. లేదు తగ్గట్లేదు అంటే నీరుకి ఒక నీడిల్ పెట్టి, ఒక సూది పెట్టి నీరు తీయాల్సి వస్తుంది అంటే అడ్వాన్స్డ్గా ఈ లివర్ ఫెయిల్యూర్ ఉంది అని అర్థం. ఒక్కసారి తీసాక మళ్ళీ రాదు అని ఏమి ఉండదు. ఒకసారి నీరు తీయాల్సి వచ్చిందంటే ఇది అడ్వాన్స్డ్ లివర్ ఫెయిల్యూర్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఒకసారి నీరు తీసాక ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీరు ఎందువలన వస్తుంది. ఒకటి లివర్ ప్రాబ్లం, ఆ లివర్ అలాగే ఉందా, ఏమైనా నయం అయిందా. సో సిరోసిస్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు నార్మల్ కాదు. సో ఆ లివర్ అలాగే ఉంది కాబట్టి యూరిన్ ద్వారా ఈ నీరు బయటికి వెళ్ళదు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంట్లో చేయగలిగింది ఏంటంటే 1 లీటర్ కన్నా వాటర్ తీసుకోకుండా సోడియం అంటే సాల్ట్ 3 grams per day మాత్రమే తీసుకుంటే ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఫామ్ అవుతోందో అది ఎంత ఫామ్ అవుతుందో దానికన్నా తక్కువ పేస్లో, అంటే అంత ఫాస్ట్గా ఫామ్ అవ్వకుండా కొంచెం తక్కువ పేస్లో ఫామ్ అవుతుంది. సో ఒక్కసారి నీరు తీయాల్సి వచ్చింది అంటే ఇది పర్మనెంట్ లివర్ డ్యామేజ్. మీరు ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ వైపు ఆలోచించాలి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుపతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. నాకు మొన్న నీరు లివర్ కు పుండైంది మేడం, గడ్డ అయింది. ఓకే అండి. 6 points ఏమైనా ఉన్నదని అన్నారు మేడం. అక్కడ మాడిపోతే ఏంటండి ఏముందండి? ఈ మళ్ళీ ఒక 6 points ఏమైనా ఉన్నదన్నారు. 6.7 అని. ఓ సైజా అండి? ఓకే అండి. అదే అన్న సిటీ స్కానింగ్ ఇస్తే ఒక చిన్న గడ్డలాగా లోపల వచ్చింది. ఓకే అండి. దాన్ని ఇంజెక్షన్ పెట్టి తీసేసారు. ఓకే. పుండు అంటే మీరు ఏమంటున్నారు? పస్ వచ్చింది అంటున్నారు, చీములాగా చేరింది అని అంటున్నారా? ఓకే. అయితే దాన్ని ఇంజెక్షన్ ద్వారా తీసేసిండ్రు. ఓకే. తీసి ఇంకా 20% ఉన్నది. ఓకే. 20% ఉన్నది. ఇప్పుడు టాబ్లెట్ రాసి మళ్ళీ నెక్స్ట్ 5 days రమ్మంటే కూడా పోయి మళ్ళా స్కానింగ్ చేసినాం. ఏం కాదు, మందులతో తక్కువ అవుతుంది, 10 days తర్వాత రమ్మని అన్నారు. ప్రాబ్లం అవుతుందా? ఓకే అండి. బేసిక్లీ దీన్ని లివర్ యాప్సిస్ అని అంటారనమాట. మీరు చెప్పింది లివర్లో గడ్డలో ఒకవేళ చీమ్ అనేది ఉంటే దీన్ని లివర్ యాప్సిస్ అని అంటాం. లివర్ యాప్సిస్ అనేది లిక్విడ్ లాగా అంటే నీరు లాగా ఉంటే ఇంజెక్షన్ ద్వారా ఒక సూది లాగా పెట్టి తీసేస్తారు. కానీ ఆ సైజు 6.7 అంటే కొంచెం పెద్దదే అనమాట. దానికి యాంటీబయాటిక్స్ మినిమం 8 వారాలు వాడాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ మీరు తీసుకున్నారా అండి?
యాంటీబయాటిక్స్ 8 వారాలు తీసుకోవాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ తీసుకున్నాక మిగిలింది ఏదైతే ఉందో అది గడ్డలాగే ఉంటే అది నీరులాగా ఫామ్ అయ్యి ఒకవేళ యాంటీబయాటిక్స్ ద్వారా మొత్తం క్లియర్ అయిపోతే ఓకే, లేదంటే మళ్ళీ సూది పెట్టి మిగతాది మనం మళ్ళీ తీయాల్సి వస్తుంది. సో యాంటీబయాటిక్స్ 8 వారాల నుంచి 12 వారాలు తీసుకోవాల్సి వస్తుంది. సూది పెట్టి తీసాక మిగతాది ఏమన్నా ఉంటే యాంటీబయాటిక్స్ ద్వారా కరిగిపోయే అవకాశం ఉంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అంబోజీరావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. యా, అయితే టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. యా మాట్లాడండి, బట్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అదే మాట్లాడుతున్నాను నేను డాక్టర్. యా చెప్పండి. ఓకే వాల్యూమ్ ఇప్పుడే తగ్గిస్తా. ఓకే సెకండ్ తగ్గిస్తా. యా పూర్తిగా తగ్గించనమ్మా. చెప్పండి, వినిపిస్తోందండి, చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా, ఈ లివర్ సిరోసిస్ అనేది అది కార్సినోమానే కదా అమ్మా? కాదండి, లివర్ సిరోసిస్ కాదండి. లివర్ సిరోసిస్ అంటే లివర్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయినట్టు. కార్సినోమా అంటే లివర్ లో క్యాన్సర్ ఉన్నట్టు. ఓకే డాక్టర్, అయితే లివర్ డ్యామేజ్ అయింది అని అంటే ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ వార్నింగ్ సైన్స్ ఏముంటాయి లివర్ డ్యామేజ్కి? ఓకే, సో జనరలీ ఏంటంటే లివర్ సిరోసిస్ ఒకసారి వచ్చింది అంటే 80% మంది వరకు నేను ఇందాక చెప్పినట్టు చాలా మందికి సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఎవరన్నా పేషెంట్స్ నా దగ్గరికి లివర్ సిరోసిస్తో వచ్చారంటే వాళ్ళు సిమ్టమ్స్ ఉన్నాకే వస్తారు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ ఎవ్రీ 6 months ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ మీ మాస్టర్ హెల్త్ చెకప్లో చేయించుకోండి. సో సిమ్టమ్స్ అనేది దీనికి ఉండవు కాబట్టి మనం ముందే తెలుసుకుంటే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడచ్చు. సెకండ్ థింగ్, సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండొచ్చు. ఫస్ట్ మోస్ట్ కామన్గా అందరూ ఏమంటారంటే నాకు చాలా వీక్నెస్ ఉంటుంది, నాకు చాలా బలహీనంగా అనిపిస్తుంది. ఇది ఎందుకు అంటే జనరలీ ప్రోటీన్ అనేది లివర్లో స్టోర్ అవుతుంది అనమాట. లివర్ సిరోసిస్ అనేది ప్రాబ్లం ఉంటే ఈ ప్రోటీన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అందరూ మీరు అందరూ చూస్తుంటారు, జిమ్ చేసే వాళ్ళందరూ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. ఎందుకు? మజిల్ బిల్డ్ అవ్వడానికి. ఇలాగే ప్రోటీన్ అనేది లాస్ అవుతుంటే మజిల్కి ప్రోటీన్ ఉండదు కాబట్టి మజిల్ అంతా పోతుంది. సిరోటిక్ పేషెంట్స్కి మాల్ నరిష్డ్గా ఉంటారు అంటే ఇక్కడ ఎక్కడైతే మజిల్ అనేది ఉండాలో మెల్లమెల్లగా అదంతా ప్రోటీన్ అనేది బాడీలో ఉండదు కాబట్టి పోతూ ఉంటుంది అనమాట. సో దానికి వీక్నెస్ అనిపిస్తుంది, వాళ్ళకి షర్ట్ లూజ్ అయినట్టు కానివ్వండి, ముందున్న టైట్నెస్ కానివ్వండి వాళ్ళకి తెలీదు. ఇది కామన్గా వాళ్ళు అబ్జర్వ్ చేసేది. సెకండ్ థింగ్స్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా సిరోసిస్ వచ్చింది అనుకోండి, పొట్టలో నీరు కానివ్వండి, బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది. ఆ వెయిట్ గెయిన్ మజిల్ వెయిట్, ఫ్యాట్ వెయిట్ కాదు, నీరు. సో పొట్టలో నీరు కానివ్వండి, కాళ్ళలో నీరు కానివ్వండి, బ్లడ్ వామిటింగ్స్ కానివ్వండి, బ్లాక్ కలర్ మోషన్ కానివ్వండి. సో ఇంకోటి ఏంటంటే మన లివర్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి, మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో, ఏదైతే అవసరం లేదో అది డీటాక్సిఫై చేసి మోషన్ ద్వారా బయటికి తెస్తాయి. అదే ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లివర్ చేయలేకపోయింది అనుకోండి, బికాస్ ఆఫ్ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ వల్ల ఈ టాక్సిన్స్ బ్రెయిన్కి వెళ్తాయి. సో దానివల్ల ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయంటే నిద్ర లేకపోవటం. చాలా మనం జనరల్గా ఏంటి పొద్దున్న నిద్రపోం, నైట్ నిద్రపోతాం. ఈ సైకిల్ ఆపోజిట్ అవుతుంది అనమాట. ఆపోజిట్ అయినప్పుడు పొద్దున అందరికీ నిద్ర వస్తుంది జనరల్గా, లేదా నైట్ నిద్ర రాదు సిరోటిక్ పేషెంట్స్కి. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు నిద్ర రాకపోవటం. ఇందులో థర్డ్ స్టేజ్ అనేది ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇర్రిలవెంట్ స్పీచ్ కానివ్వండి, వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ మర్చిపోవటాలు లేదా మాట్లాడింది అర్థం కాకపోవటం, ఈ స్టేజ్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే కోమా, అంటే కంప్లీట్గా కోమా స్టేజ్లో వెళ్తారు. వీటన్నిటిని హెపాటిక్ ఎన్కెఫలోపతి అని అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే లెస్ దెన్ 10% ఆఫ్ ద పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్యాన్సర్ అనేది మేము ఎవరికైనా సిరోసిస్ ఉంటే ఎవ్రీ 6 months సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ ఎందుకు చేయమంటామంటే జనరలీ 6 monthsలో ఒకసారి మనం స్కాన్ చేయించుకుంటే ట్యూమర్ అనేది, లివర్ క్యాన్సర్ అనేది చిన్న స్టేజ్లో ఉన్నా కూడా మనం కంప్లీట్గా క్యూర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 6 monthsకి ఒకసారి సిటీ కానివ్వండి, ఎంఆర్ఐ చేయమంటాం. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం, కడుపు బాగా కొంచెం అన్నం తిన్నప్పుడు బాగా కడుపు ఉబ్బినట్టు ఉంటుందండి. గ్యాస్ట్రిక్ ఆల్రెడీ మెడిసిన్ వాడినా కానీ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. లివర్ ప్రాబ్లం ఏమన్నా అని డౌట్ అండి.
సో కడుపు ఉబ్బినట్టుంటే మీరు గ్యాస్ అని అంటున్నారు కాబట్టి జనరలీ గ్యాస్ మాత్రలు మీరు వాడుతుంటే ఇంప్రూవ్మెంట్ లేదంటే ఎండోస్కోపీ చేసి హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉందా అని చూడాలి. హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటే దానికి 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకుంటే దాంతోపాటు డైట్ కూడా మీరు మోడిఫై చేసుకోవాలి. పాలతో సంబంధించినవి కానివ్వండి, గోధుమలతో సంబంధించినవి కానివ్వండి, కాఫీ టీ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, పులుపు ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలా ఆహారం తీసుకుంటూ మీరు మాత్రలు మాత్రమే తీసుకుంటే మాత్రలు ఆపేశాక మీకు మళ్ళీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ పొట్ట ఉబ్బసం మీరు గ్యాస్ కాదు అని మనకి అల్ట్రాసౌండ్లో తెలిసిందనుకోండి, సిరోసిస్ వల్ల వచ్చిందంటే దానికి మనం సిరోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. రైట్ డాక్టర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నేను మీకు చెప్పినట్టు పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఎవరికన్నా ఉంటే లేదా అక్యూట్గా లివర్ ఫెయిల్యూర్ ఎవరికన్నా వచ్చిందంటే వాళ్ళ లివర్ తీసేసి ఒక హెల్దీ లివర్ని మనం పెట్టటము. సో ఇది 2 టైప్స్ ఉంటాయి అనమాట. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్కి డ్యామేజ్ ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెల్ విషర్స్ ఇవ్వకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైతే 18 ఇయర్స్ కన్నా ఎక్కువ 52 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ లావుగా లేని వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ముందు వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చి ఓకే నేను ట్రాన్స్ప్లాంట్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు రావచ్చు. సో దీన్ని లైవ్ డోనర్. సో మాకున్న క్రైటీరియా ఇవి. మాకు ఈ క్రైటీరియా ఎందుకు అంటే ఒబెసిటీ ఉన్నవాళ్ళు లేదా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం బార్డర్ లైన్లో ఉందనుకోండి, మేము దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఓకే చేస్తాము. సో బేసిక్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మేజర్ సర్జరీ. ఈ సర్జరీ అయ్యే ముందు పేషెంట్కి మేము హార్ట్ డాక్టర్, లంగ్ డాక్టర్, అనెస్థీషియా డాక్టర్ అందరూ చూసి ఓకే ఈ పేషెంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫిట్ అని మేము చెప్తాం. అలాగే డోనర్ ఎవరైతే ముందుకు డొనేట్ చేయడానికి వస్తున్నారో ఆయన ఒక నార్మల్ మనిషి, ఆయన కానివ్వండి ఆవిడ కానివ్వండి నార్మల్ మనిషి, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు. సో మేము వాళ్ళని ఫస్ట్ చెకప్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి స్కాన్స్ చేసి ఫస్ట్ వాళ్ళు ఫిట్టా, వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం రాదా అని మేము ఫస్ట్ చూస్తాం. ఇలాగే వీళ్ళకి ఎలాంటి టెస్ట్ చేస్తామో అలాగే డోనర్కి కూడా టెస్ట్ చేసి ఫస్ట్ వాళ్ళ లివర్ మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళ ఎనాటమీ మ్యాచ్ అవుతుందా లేదా అని చూసి డోనర్కి ఈవెన్ 1% రిస్క్ ఉన్నా మేమే వద్దంటాం, ఓకే మీరు డొనేట్ చేయొద్దు అని. సో వీళ్ళు డొనేట్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ లెస్ దెన్ 30 అంటే 30% కన్నా తక్కువ లివర్ డోనర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈయనకున్న లివర్ మొత్తం తీసేసి ఈయనకి 30% లివర్ ఇస్తాం. అంటే డోనర్కి 70% ఉంటుంది, ఈయనకి 30% ఉంటుంది. వితిన్ 2 వీక్స్ అంటే 2 వారాల నుంచి 4 వారాల లోపల ముందు ఎంత లివర్ ఉందో వీళ్ళకి గ్రో అయిపోయి వాళ్ళకి గ్రో అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.